వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్, ఇవాళ ఏమేమి చేస్తాను చూపిస్తాను రండి. ఇదైతే మార్నింగ్ మిల్మాకు. ఇవాళ నేనైతే పచ్చడి అయితే చేస్తున్నాను. అంటే మా వారు పచ్చడి లాగానే తింటారు, అందుకని అయితే పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. తయారు చేసిన తర్వాత ఇడ్లీ అయితే ప్యాన్ మీద పెట్టేసాను, స్టవ్ మీద. ఇడ్లీ అయితే అవుతుంది. ఆయన క్యారేజ్ అయితే కట్టేయాలి కదా. మార్నింగ్ అయితే వచ్చారైనా, ఇదిగోండి ఇప్పుడే పెట్టిన ఇడ్లీ ఇంకా ఉడకలేదు. అలా పచ్చడి ఎలా చేయాలని చూపిస్తాను రండి. ఇవన్నీ పల్లీలు అయితే మిక్సీలో వేసేస్తాను. మిక్సీలో వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటే వేసేసుకోండి చక్కగా. ఆ తర్వాత సాల్ట్, ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను. పచ్చిమిరపకాయ ముందైతే మనకైతే చక్కగా ఇదిగోండి సాల్ట్ అయితే ఒక స్పూన్ అనేది వేసుకోండి, మీకు తగినంత వేసుకున్న తర్వాత చిటికినంత ఒక రెప్ప కరివేపాకు కూడా వేసుకోండి చక్కగా. ఇది మిక్సీ కొట్టేసుకోవాలి. కొట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇదిగోండి వాటర్ అయితే ఏమాకండి, బల్లో ఒకసారి మిక్సీ కొట్టేసుకొని ఆ తర్వాత మీకు తగినంత వాటర్ అయితే వేసుకొని కొట్టేసుకోండి. దీంట్లో అయితే ఒక టమాటా వేసుకుని చాలా బాగుంటుంది. అసలు పచ్చడి ఒకసారి టేస్ట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. మార్నింగ్ చాలా బాగుంటుంది. అది తినేసిన తర్వాత ఒక 2 days అయినా నిలువ అయితే పెట్టేసుకోవచ్చు. స్టోక్ అనేది బాగానే ఉంటుంది కానీ పాడవద్దు. ఇలా పెట్టేసుకున్నా మనకి లేదు పాడైపోతుందంటే ఇలా బుక్ని అనేది తీసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని, ఇదిగోండి నేను ఈ డబ్బాలు అయితే స్టోర్ చేసుకొని మూత వేసుకొని పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకున్నా మనకి 2 days 3 days అయితే పచ్చడి అనేది మన నిలువ అనేది ఉంటుంది. దీంతో నేను టమాటా పచ్చడి కూడా చేశాను కాబట్టి రెండు కలిపి తింటే ఇంకా చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను రండి. ఇదిగోండి టమాటా పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత గోగోలు లేచి మార్నింగ్ అయితే నేను టిఫిన్ అనేది రెడీ చేస్తాను. ఇంకా మా ఇల్లు అంత చాలా ఎండగా వస్తుంది కదా. మా వారు ఫోన్ మాట్లాడుతున్నారు అక్కడ. ఇదంతా చక్కగా చెట్లు అవన్నీ ఉండడం వల్ల మనకి గాలి అనేది బాగా ఇలా వేసేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాం. ఇవ్వండి ఎక్కువ వాటర్ కూడా వేసేసుకున్నా మనం మీద కొట్టేస్తుంది. మనం ఎక్కువ వేసుకోమాకంటే తక్కువ వేసుకోండి. మళ్ళీ కొట్టిన తర్వాత చూపిస్తాను రండి. ఇవన్నీ ఇలా అయితే అయిపోయింది కదా. మళ్ళీ ఇంకోసారి వస్తుంది వాటర్ మళ్ళీ ఇంకేసుకోండి. వాటర్ పడుతుంది. మీరు ఎంత వాటర్ వేసుకున్నా అన్ని చక్కగా చిక్కగానే వస్తుంది. ఇలా వేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోండి. తగలేదు సాల్ట్ ఇంకా మనకి పడాలంటే వేసేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే పల్లీలను తీసుకొని వేపేసుకోవాలి. బాగా వేపిన తర్వాత పొట్టు తీసేసేయాలి. పొట్టు మాత్రం వేయమాకండి, బాగుండదు. పొట్టు తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా మిక్సీ కొట్టేసేయండి. మనం వాటర్ అనేది మీకు వేయమాకండి. దాంట్లో ఒక పచ్చిమిరపకాయ చిట్టినంత కరివేపాకు వేసేసుకొని ఆ చివరిలో కొద్దిగా పసుపు వేసుకున్నా బాగానే ఉంటుంది. తాలింపు గింజలు ఏం పెట్టుకొని బగారు వేసుకుంటే బాగానే ఉంటుంది. వేసేసిన తర్వాత ఇవన్నీ సగం అయితే ఇలా పెట్టాను కాబట్టి మళ్ళీ ఒక 50 minutes ఆగి మీరు ఒక మూత పెట్టి తీసి చాలా బాగుంటుంది అసలు పచ్చడి అనేది. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చింది ఏంటో కూడా కొంచెం కామెంట్ చేసేయండి. ఇది మార్నింగ్ అయితే బాగుంటుంది, ఇంక లంచ్లో అంత బాగుంటుంది కానీ అనుకుంటున్నాను. లంచ్లో అంత బాగుంటుంది కానీ టమాటా పచ్చడి అయితే లంచ్లోకి బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి ఓన్లీ దోశల్లోకే బాగుంటుంది. మీకు కావాలంటే చూడండి. ఇవన్నీ ఇడ్లీ కూడా అయిపోయింది చక్కగా. ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇంకా మా వారికి అయితే వేసి ఇచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్.